శ్రీ గోకరాజు సుబ్బరాజు సిరీస్ రాజు జీవిత రేఖా చిత్రణ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, మాజీ శాసనమండలి డిప్యూటీ స్పీకర్, ఉన్నత విద్యావంతుడు. శ్రీ గోకరాజు సుబ్బరాజు జిఎస్ రాజు సిరీస్ రాజుగా ప్రాముఖ్యం పొందారు. 1920వ సంవత్సరంలో జువ్వలపాలెం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించారు. పుణ్యక్షేత్రం కాశీపట్టణంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందిన తర్వాత అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మెడికల్ సెంటర్లో ఎంఎస్ డిగ్రీని పొందారు. ఫెలో ఆఫ్ ది అమెరికన్ కౌన్సిల్ ఫర్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అవార్డును పొందారు. 1950వ సంవత్సరం నుంచి పారిశ్రామికవేత్తగా తన కెరియర్ ప్రారంభించారు. విజయవాడలో సౌత్ ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్ తయారీ కంపెనీ ప్రారంభించారు. దీనినే సిరీస్ అంటారు. ఆయన అనేక పరిశ్రమలను స్థాపించారు. వాటిని సిరీస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్గా పిలుస్తారు. వాటికి చైర్మన్గా ఉన్నారు. సిరీస్ ఆగ్రో లిమిటెడ్, సిరీస్ ఇండియా లిమిటెడ్, సిరీస్ ఆగ్రో టెక్ లిమిటెడ్, సుదర్శన్ డ్రగ్స్ అండ్ ఇంటర్మీడియట్స్ లిమిటెడ్, బయోకెమ్ ఇండస్ట్రీస్, సిరీస్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, సుదర్శన్ ఇంటర్నేషనల్, సిరీస్ ఇంపెక్స్, సిరీస్ హెర్బెక్స్ మొదలైనవి వాటి అనుబంధ సంస్థలు హైదరాబాద్, కాకినాడ, విజయవాడ, ఆలపాడు, సీసలి మొదలగు ప్రాంతాలలో స్థాపించారు. బాల్యం నుంచి శ్రీ సుబ్బరాజు గారు మహాత్మా గాంధీ ప్రసంగాలకు ప్రభావితం అయ్యారు. పండిట్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ప్రతిష్ట ఆయన్ని బాగా ఆకర్షించింది. కాంగ్రెస్లో చేరి సేవ చేశారు. నెహ్రూ గారికి తన ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఆతిథ్యం ఇచ్చారు. 1958 నుంచి 1968 వరకు 10 సంవత్సరాలు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రభుత్వం చే నామినేట్ చేయబడి తర్వాత శాసన మండలికి మొదటి డిప్యూటీ చైర్మన్గా 1958 నుంచి 1964 వరకు 6 సంవత్సరాలు చేశారు. 1981 నుంచి 1986 వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు కాంగ్రెస్ హై కార్పొరేటర్గాను, కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.
ఆయన విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ప్రజాసేవ చేశారు. రాజకీయ రంగంలో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, పివి నరసింహారావు, బాబు రాజేంద్ర ప్రసాద్, జకీర్ హుస్సేన్, సర్వేపల్లి రాధాకృష్ణ, నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, శంకర్ దయాళ్ శర్మ వంటి దిగ్గజాలతో ఆయనకి సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని రాజకీయ దురంధరుడిగా పేరు పొందారు. శ్రీ జిఎస్ రాజు గారు 1. అఖిల భారత తయారీదారుల సంస్థ AIM ఏపీ రాష్ట్ర బోర్డు. 2. భారతీయ ఔషధ తయారీదారుల సంఘం IDMA ఏపీ రాష్ట్ర బోర్డు. 3. భారతీయ ఔషధ సంఘం IPA ఏపీ రాష్ట్ర శాఖలకు అధ్యక్షుడిగా సేవలందించారు. అవి కాక కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ సదరన్ జోన్ కోసం LIC ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ అడ్వైజరీ బోర్డులో భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ, నాగార్జున యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా అనేక సంస్థలకు సేవలు అందించారు. శ్రీ జిఎస్ రాజు గారు ఆధ్యాత్మిక రంగంలో కూడా కృషి చేశారు. చిన్మయ మిషన్, సత్యసాయి సేవా సమితి, శ్రీ కాళహస్తి శ్రీ సుఖబ్రహ్మ ఆశ్రమం, విశ్వంజీ మిషన్, జిఆర్ స్వామీజీ వేద విశ్వవిద్యాలయం మొదలైనవి. శ్రీ రాజుగారు తన పరిశ్రమల్లో యోగా, జ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన ఒక పెద్ద హాలులో ప్రతిరోజు పనివేళల్లో యోగా మరియు ధ్యానం అందరూ సాధన చేసేవారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక, పారిశ్రామిక రంగాలలో కృషి చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అనారోగ్యంతో 1913 సంవత్సరం జూన్ 17న కీర్తిశేషులయ్యారు. గమనిక: శ్రీ గోకరాజు సుబ్బరాజు, శ్రీ సుబ్బరాజు గారు మరికొందరు క్షత్రియ ప్రముఖులు విజయవాడలో నన్ను సన్మానించారు. జీవితంలో మర్చిపోలేను. అది నా అదృష్టం. నమస్తే. భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు.